హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇవాల్టి వ్లాగ్‌లో మేమైతే ఎక్కడికెళ్ళాము, నేను ఏం చేశాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే మేము తేరుకెళ్ళామండి. ఇది మాకు ఊరికి దగ్గరలో ఉన్నటువంటి బుక్కరాయ సముద్రంలో తేరు జరిగింది. అక్కడికైతే వెళ్ళాము. అలాగే నేను కొబ్బరి చట్నీ అప్పటికప్పుడు తొందరగా చేసుకునే విధంగా కొబ్బరి చట్నీ తయారు చేసి చూపిస్తానండి. చాలా అంటే చాలా బావుంటది. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. కొబ్బరి చట్నీ కోసము అన్నీ పచ్చివే తీసుకున్నాను నేను. ఒక పెద్ద టెంకాయ ఉంటది గదండీ! పచ్చి కొబ్బర. ఆ పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా మనము కట్ చేసుకోవాలా. మనకి మిక్సీలో మెదిగే విధంగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను నేను. ఇవి మనమేమి ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. అన్నీ పచ్చివే మనం వేస్తాము. అలాగే ఇందులోకి వెల్లుల్లి గూడా కొన్ని ఒక 5, 6 వెల్లుల్లి, చింతపండు గూడా కొంచెం తీసుకొని నానబెట్టేసుకున్నాను. పచ్చిమిరపకాయలు మన కారం తగ్గట్టుగా మనము తీసుకోవాలా. కారం ఎక్కువున్నాయి కాబట్టి నేను ఒక 8, 9 పచ్చిమిర్చి మాత్రమే తీసుకున్నాను. కారం తక్కువ ఉండేటివైతే ఒక 15 వరకైతే తీసుకోవచ్చు. మనం చేసే క్వాంటిటీని బట్టి. టమాటాలు గూడా ఇంకా ఒక 2 మాత్రం తీసుకున్నా. చూడండి ఫస్ట్ అయితే ఉప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసేసి ఇందులోకి వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి కూడా అన్నీ పచ్చివే వేస్తున్నాను నేను. ఏవి గూడా ఫ్రై చేయలేదు. అన్నీ కూడా పచ్చివే. ఇలా పచ్చిమిర్చిని గూడా అన్నీ చుంచేసుకొని లేదా కట్ చేసుకొని వేసుకుంటే మిక్సీ అనేది బాగా మెదుగుతుంది. ఇంకా అవన్నీ వేసుకున్నా. అలాగే కొబ్బరి గూడా మనం కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ కూడా వేసేసాను. టమాటాలు గూడా 2 మాత్రమే తీసుకున్నాను మీడియం సైజు. అలాగే ఇంకా చింతపండు కొద్దిగా, కొత్తిమీర గూడా కాడలతో ఉండేదైతే చాలా బావుంటది. ఇవన్నీ కూడా వేసేసి ఒక కొద్దిగా చుక్క నీళ్లు పోసేసి మనము కచ్చా పచ్చాగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. వీడియోలో చూసారు గదా! ఆ విధంగా మాత్రం కచ్చా పచ్చాగా పట్టేసుకున్న తర్వాత ఇందులోకే ఒక పెద్ద ఎర్రగడ్డ గూడా పచ్చిదే మనం కట్ చేసి ఇందులోకి వేసేసి ఒక్కసారి అలా మిక్సీ తిప్పేస్తే సరిపోతది. ఇంకా నేను తిరువాత కోసము 2 స్పూన్‌లు ఆయిల్ వేసేసి ఇందులోకే శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి అవి మగ్గిన తర్వాత మనం మిక్సీ ఆడిచి పెట్టుకున్నటువంటి కొబ్బరి చట్నీని కూడా ఇందులోకి వేసేసి ఈ తిరువాతలో బాగా మనము మగ్గించాలనమాట. ఒక 2 నిమిషాల వరకు ఈ చట్నీని మగ్గించుకోవాల. పచ్చి వాసన అనేది కూడా ఎళ్ళిపోతది. మనము ఆయిల్‌లో ఇక్కడ తిరువాతలో మగ్గిస్తున్నాం కాబట్టి పచ్చి వాసన అనే స్మెల్ ఉండదు. చాలా బావుంటది ఇది టేస్ట్. ఈ కొబ్బరి చట్నీ మనకి చపాతీకైతే సూపర్ కాంబినేషను. అలాగే పూరికి గూడా చాలా బావుంటది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని, ఈ చట్నీ వేసుకొని తింటే గూడా అద్భుతంగా ఉంటదండి. అన్నిటికి దోసకు కానీ, దేనికైనా చాలా బావుంటది. మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఈ కొబ్బరి చట్నీ తయారీ విధానం గూడా చాలా సింపుల్‌గా మనకి ఒక 5 నిమిషాల్లోనే కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి నేను ఏ విధంగా చేశానో. గుళ్ళ దగ్గర ఎక్కువగా మనము చేస్తూ ఉంటాం. ఇలా పచ్చి కొబ్బరి అన్నీ వేసేసి గుంట కింద రుబ్బేసి లేదంటే వేసి దంచినా కూడా ఈ చట్నీ చాలా బావుంటది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేసి చెప్పండి. ఇంకా మేమైతే ఇక్కడ బుక్కరాయ సముద్రం అంటే మా అనంతపూర్‌కి బుక్కరాయ సముద్రము 5 కిలోమీటర్ల దూరంలో ఉంటదండి. అక్కడికైతే మేము వెహికల్‌లో వెళ్ళాము. నేను, వదిన, అమ్మ, పాప అయితే వెళ్ళాము. అమ్మ ఆటోలో వచ్చింది. మేము ముగ్గురము నా బండిలోనే వెళ్ళాము. ఆ కొండ మీద మీకు కనిపిస్తుందా గుడి? అదేనండి. కొండ మీద రాయుడు టెంపుల్. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది ఉంటది. ఇంకా మేమైతే అక్కడ గుడి దగ్గరకైతే వెళ్ళామందరము. రెండో వారంలో జరుగుతది తేరు. తిరునాల మా సైడ్ అయితే మేము తేరంటాం. అలాగే తిరునాలంటాము. ఇక్కడైతే తేరుకైతే వచ్చాము. ఇప్పుడు ఇక్కడ మెట్ల పైన వెళ్తున్నది అమ్మ వాళ్ళు. ఇది ఆంజనేయ స్వామి టెంపులు. కింద వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటది. ఇంక అక్కడ బియ్యం బ్యాళ్ళు అవన్నీ గూడా అమ్మ అక్కడ ఇచ్చేసి, టెంకాయ కొట్టేసుకొని మళ్ళీ కిందకైతే వచ్చేస్తుందనమాట. ఇంకా గుళ్ళో నుంచి కిందకొస్తుంటే అక్కడ చూడండి జనాలు ఎంతమందున్నారు గదా! అక్కడే స్టెప్స్ ఉంటాయన్నమాట. పైన కొండ పైనకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. నామాలు, శంకు, చక్రము ఈ 3 ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇక్కడే చాలామంది పూజ చేసుకుంటూ ఉంటారు. టెంకాయ కొట్టడం గానీ, ఇక్కడే దీపాలు పెట్టడము, ఇక్కడే దేవుని పూజించుకుంటూ ఉంటారు.
ఇంకా కొండ మీదకి వెళ్ళాలంటే చాలామంది ఎక్కలేరు వెళ్ళలేరు. కొంతమందికి వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుందా దారి? ఇక్కడ చూడండి. పైనకంతా జనాలు వెళ్తున్నారు గదా! అదేనండి స్టెప్స్ పైకి వెళ్ళడానికి. చాలా బావుంటుందంట పైన గూడా. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదండి. నేనైతే ఫస్ట్ టైమ్ అయితే వచ్చాను ఇక్కడ. ఇంతవరకు గూడా నేనెప్పుడు చూడలేదిక్కడ. ఈసారి చూద్దామనేసి వచ్చామిక్కడికి. ఇంగ హనీ అయితే ఇక్కడ టెంకాయ కొడుతోంది. కొట్టలేకపోతే పూజారి ఇంగ లాస్ట్‌కి టెంకాయ కొట్టి తీర్థం అనేది ఇచ్చారు. హనీ చాలా సేపటి నుంచి ఆ టెంకాయ కొట్టలేకే ఉందనమాట. ఇంకా అక్కడే నామాలు, శంకు, చక్రము ఈ 3 ఉన్నాయక్కడ. ఇక్కడ చూడండి ఎంతమంది దీపాలైతే పెట్టారో. అక్కడే అందరూ దీపాలన్నీ వెలిగించేసి అందరూ అక్కడే పూజ చేసుకొని చాలామందైతే కింద నుంచే వెళ్ళిపోతున్నారు. పైనకనేది చాలా తక్కువగా ఎళ్తున్నారండి. చాలామంది ఎక్కలేరు గదా పైనకి. పిల్లలు గానీ, ముసలి వాళ్ళు గానీ, లేదా మోకాళ్ళ నొప్పులున్నటువంటి వాళ్ళు, ఇలా అందరూ ఎక్కలేని వాళ్ళకి కూడా ఇక్కడ వెహికల్స్ అనేటివున్నాయండి. ఒక మనిషికొచ్చేసి రూ. 70 తీసుకుంటున్నారు. ఈ సైడ్‌కుంటది. రూ. 70 ఒక పర్సన్‌కి. అలా గూడా వెళ్ళొచ్చు. ఇక్కడ స్టెప్స్ పైన నుంచి గూడా వెళ్ళొచ్చనమాట. అలా వెళ్ళలేని వాళ్ళు కిందనే ఇక్కడ టెంకాయ కొట్టేసుకొని ఇక కింద అయితేనే ఇంకా తేరనేది జరుగుతూ ఉంటదనమాట. అక్కడ తేరెగ్గుతారు. అంటే రథం ఉంటది గదా! ఆ రథంలో గూడా దేవుడిని ఊరేగిస్తూ ఉంటారు. అది ఈవినింగ్ అనమాట. అది 4 గంటలకు రథం ఎక్కుతారన్నారనమాట. అందుకు మేము అంతవరకు లేంలెండి. మేము మధ్యాహ్నం 1:30కైతే వచ్చాము. నేను చర్చ్‌కెళ్ళేసి వచ్చిన తర్వాతనే 1 గంటకొచ్చాను ఇంటికి. 1 గంట తర్వాత మేము బయలుదేరామిక్కడికి. 1 గంట అంటే ఇక్కడికంతా 2 గంటలకంతా రీచ్ అయిపోయాము. ఈ గుడి దగ్గరకొచ్చేసరికి. 3:30 అయిపోయింది ఇంటికెళ్ళేసరికి. మళ్ళీ ఇంకా తేరు అది చూడడం అయితే ఏం లేదు. ఇంక అక్కడ మళ్ళీ అమ్మ గూడా ప్రసాదమని లడ్డు తీసుకుంటూ ఉంది ఇక్కడే. ఇక్కడ పుస్తకాలు, లడ్డు ఇవన్నీ గూడా అమ్ముతూ ఉన్నారన్నమాట. ఇంకా లడ్డు తీసుకుంటుంటే మేమిక్కడ ఇద్దరం వెయిట్ చేస్తున్నాం. నేను, వదిన, హనీను, అమ్మ వెళ్ళినారనమాట ఇద్దరు. ఇంక అక్కడి నుంచి అయితే బయలుదేరాము. ఇక్కడ చూడండి మా హనీ అయితే ఇక్కడ కొనుక్కోవడానికి బొమ్మలు, ఇంకా చిన్న పిల్లలాగా బొమ్మలు అవి గావాలి, ఇవి గావాలి అంటూ ఉంటదనమాట. ఇంకా తనొక్కటే గదా మా దగ్గరుండేది. ముగ్గురు పిల్లలు హాస్టల్‌లో ఉన్నారు. కాబట్టి తనడిగింది ఇంగ తీసిస్తూ ఉంటామనమాట. ఇంకా హనీ ఒకటి తీసుకుంది. దీంట్లో అయితే వాచ్ వచ్చింది. అలాగే ఏదో బొమ్మలొచ్చాయన్నమాట కొంచెము. అది వద్దు, దాని బదులు వేరేది తీసుకోమని చెప్పాను నేను. ఇంక ఇక్కడ గాజులన్నీ నా షాప్‌లో ఉంటాయి గాబట్టి మేమైతే ఎక్కువగా బయటైతే కొనం. ఇలాంటి బ్యాంగిల్స్ ఇవన్నీ గూడా ఎక్కడైనా తిరునాళ్ళకెళ్ళినప్పుడు పర్స్ అని గూడా అంటారండి. పర్స్ అంటారు, తిరణాలంటారు, తేరంటారు. ఇంకా ఇలా ఎన్నో పేర్లు పిలుస్తూ ఉంటారు. జాతరైతే అనమనమాట. ఈ మా సైడ్ జాతరనేదైతే చాలా తక్కువగా పిలుస్తుంటారు. తిరునాల, తేరు, పరస. ఈ 3 పదాలైతే వాడుతూ ఉంటాం ఎక్కువగా. ఇంకా అక్కడ అందరం తీసుకున్నాము. ఇంకా హనీకైతే కొనిచ్చేసాను నేను. ఒక బాక్స్ అక్కడ. ఇంకా అవన్నీ చూస్తూ ఉందనమాట. ఏది బావుంది, ఏది అని పక్కన వాళ్ళు బ్యాంగిల్స్ ఏసుకుంటే మా వదిన చూసుకుంటూ నిలబడింది. ఇంకా వెళ్ళిపోతూ ఉంటే ఇటు, అటు అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. అంటే మన పర్సకు పోయేది దేవుడిని చూసే కన్నా జనాలను చూసేదైతే చాలా ఇంట్రెస్ట్‌గా చూస్తా ఉంటామండి. అందుకే ఎళ్తాం చాలామంది గూడా. చాలా జనాలైతే వస్తుంటారు గదా! ఆ గలాట అందులో అది ఎక్కువగా చూస్తూ ఆనందిస్తూ ఉంటామనమాట. ఎంత జనం ఉంటారని. జనాలైతే చాలా అంటే చాలా మంది ఉన్నారండి అసలు. కిందైతే మరీ ఎక్కువ మంది ఉన్నారు. పైనైతే పైనకెళ్తూ ఉంటారు. వెహికల్స్‌లో అలా వెళ్తుంటారు కాబట్టి ఇక్కడ అంత అనిపియలేదు గానీ, కింద చాలా మంది ఉన్నారు. అసలు ట్రాఫిక్ అయితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో అసల ఆ ట్రాఫిక్. అబ్బా! చాలా సేపయితే ఎండ ఒక పక్క చాలా చాలా సేపయితే నిలబడిపోయినాయి వెహికల్స్ అన్నీ. ఇంకా ఇక్కడ పీచు మిఠాయి కావాలని హనీ అడుగుతుంటే అది గూడా ఇంగ కొనిచ్చేసాను నేను. పీచు మిఠాయి గూడా తీసుకున్నాము. ఇంగ అది గూడా చూడు ఎంజాయ్ చేస్తాంది బాగా. హనీ ఒకటే గాబట్టి అన్నీ తినడంలో ముందుంటది. ఇంగ ఇక్కడ మా వదిన ప్రసాదం అనేసి అక్కడి నుంచి తీపన్నం పెట్టించుకొనొచ్చింది. అక్కడ గూడా క్యూ చాలా ఉంది. అంటే భోజనాలయితే పెడుతున్నారు. క్యూ అయితే చాలా ఉందనమాట. అందుకే అదొక్కటే ప్రసాదం ఒక్కటే తీసుకొనొచ్చింది వదిన. ఇంక అది గూడా వాళ్ళు కొంచెం తిన్నారు. ఇంకా హనీ చూడు ఇంటికొచ్చిన తర్వాత అన్నీ చూపిస్తోంది ఏం తీసుకొచ్చుకునేది. అది డ్రాయింగు లోపల అట్లాంటివే డ్రాయింగ్ ఉంటుంది లోపల గూడా అనుకుంది. ఎంప్టీగా ఇచ్చినారని సర్లే ఉన్నీలే అనుకుంటోంది మళ్ళీ. ఇంకా అలాగే కలర్సు, ఎరేజరు, పెన్సిల్సు అవన్నీ గూడా వచ్చినాయి ఇందులో. ఒక బాక్స్ గూడా వచ్చింది. వేరే తీసుకోండనమాట. వాచ్ వచ్చి అట్లాంటిది. దాని బదులు ఇదైతే యూజ్ అవుతది నీకు. అదొద్దనేసి మళ్ళీ ఇది ఇప్పిచ్చాను నేనక్కడ. సేమ్ కాస్టే.
వాళ్ళు చెప్పిన దానికి మనము సగానికి సగమైతే అడగాలండి. అట్లా ఉంటదనమాట తేరులో. వాళ్ళు చాలా కాస్ట్ చెప్తారు. మనము చూసి అడగాలి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా అండి? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.